మరి ఇక్కడ నాట్యాచార్యులు గారు అక్కడ కూర్చున్నారు, భద్రాచలం నుంచి ఇచ్చేశారు. వారు మరి అమ్మాయి తేజస్వినికి చాలా చక్కటి నృత్యం నేర్పిస్తే ఆ అమ్మాయి ఈరోజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా గొప్ప పేరు ప్రఖ్యాతులు కాంచింది. అది మన జిల్లాకే గర్వకారణం. అటువంటి నాట్యాచార్యుల ద్వారా మీరు మంచి మీ స్కిల్స్ని, ఇటువంటి సంస్కృతి సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళే విధంగా కూడా అటువంటివి మీరు నేర్చుకుంటే కనుక మన దేశం పేరు నిలబెట్టడమే కాకుండా తల్లిదండ్రుల పేర్లు, గురువు పేరు కూడా మరి నిలబెట్టగలిగిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా మన సంస్కృతి సంప్రదాయాలను కూడా మరి భావితరాలకు కూడా మనం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి మరి మన యొక్క భారత ప్రభుత్వం కూడా ఇటువంటి నిర్ణయం తీసుకొని ఇటువంటి ప్రోగ్రామ్స్ని మరి కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మీరు ఉపయోగించుకోవాలని, మీలో ఎటువంటి ఆంతరికంగా దాగి ఉన్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మన పాఠశాలలో మన నైపుణ్యాన్ని మనం ప్రదర్శించినట్టయితే మనకి గురువులు కూడా ఇంకా కొంచెం ఆద్యం పోసి మనల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆ అమ్మాయి గురించి నేను ఒక ఎగ్జాంపుల్గా మరి నేను మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక ఆనంద్ అనే అబ్బాయి ఒక మారుమూల ప్రాంతంలో ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నటువంటి ఒక అబ్బాయి ఆనంద్ అనే కుర్రవాడు హిమాలయ పర్వతాలు అంటే చాలా ఎత్తైన పర్వతాలు, ఆ ఎత్తైన పర్వతాల చివరి అంచు వరకు వెళ్ళి కూడా మన భారత ప్రభుత్వం యొక్క జెండాని రెపరెపలాడించాడు. మనకి పట్టుదల, దీక్ష, దక్షత ఉంటే మనం ఏదైనా కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. దానికి మనకి గురువుల యొక్క ప్రోత్సాహం ఉంటే మనం ఏదైనా కూడా సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇటువంటి ప్రోగ్రామ్స్లో మీరందరూ కూడా అటెండ్ అయ్యి పెద్దలు ఎటువంటి విషయాలు చెప్పారో అవన్నీ కూడా తెలుసుకొని మీ బంగారు భవిష్యత్తుని మరి మన యొక్క దేశ సంస్కృతి సంప్రదాయాలు కూడా ముందుకు తీసుకువెళ్ళే దాంట్లో మీ యొక్క ప్రోత్సాహం కూడా కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకి చాలా కళలు ఉన్నాయి. ఇటు కూచిపూడి నృత్యం కానివ్వండి, భరతనాట్యం కానివ్వండి, జానపద కళలు కానివ్వండి, ఇంకా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఒగ్గు కథలు, ఎన్నో రకాలైనటువంటి నాటకాలు ఉంటాయి. అవన్నీ కూడా మన పూర్వీకుల నుంచి కూడా అలా వస్తూనే ఉన్నాయి. అవి ఇంకా మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఇటువంటి వేదికల ద్వారానే మనం తీసుకెళ్లడం సాధ్యమవుతుంది. కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఇక్కడికి రావడానికి కూడా మాకు అవకాశం కలిగించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మనకు చక్కని మార్గదర్శనం చేశారు కవిత గారు, వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం గుర్తుగా వారి జ్ఞాపికను అందించవలసిందిగా మన జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారిని కోరుతున్నాను. క్లాప్స్. అదేవిధంగా విద్యాభారతి క్షేత్ర కార్యదర్శి గారికి, రాజమౌళి గారికి కూడా జ్ఞాపిక అందజేయవలసిందిగా లక్ష్మీనారాయణ గారిని కోరుతున్నాను. ఇంతకుముందు కూచిపూడి నృత్యంతో మన ప్రస్థానాన్ని ప్రారంభించిన హర్షితకు జ్ఞాపిక మన ప్రారంభ కార్యక్రమం ముగిసింది, కొద్దిగా అనుకోకుండా ఆలస్యమైంది. మనం వెంటనే మన అభ్యాసాల్లోకి వెళ్దాము. వారి చిన్న సందేశం ఇస్తారు. చెప్పండి. సభకు నమస్కారం. ఈ రోజున మన కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ రోజున మనం మంచి కార్యక్రమం మనం ఆవిష్కరించారు. విద్యార్థులకి ఈరోజు భావితరానికి ఉపయోగపడే విద్యార్థులకు ఉపయోగపడే మంచి కార్యక్రమాన్ని మనకు ఒప్పచెప్పడం జరిగింది. దీనికి విద్యార్థులందరూ కూడా మంచిగా ఈ 2 రోజుల కార్యశాలలో మీ యొక్క పూర్తి శ్రద్ధ వహించి ఈ కార్యక్రమంలో మంచిగా మన భారతీయ సంస్కృతి గురించి తెలుసుకోవాలని నా కోరిక. భారతీయ సంస్కృతి గురించి ఇందాక మన కమిషనర్ గారు చెప్పినట్టు ఈ 2 రోజుల కార్యశాల కాదు, 2 నెలలు కలిపినా కూడా మనం పూర్తిగా తెలుసుకోలేము. కానీ వీలైనంతలో మన భారత కేంద్ర ప్రభుత్వం, మన బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మరి ఇటువంటి కార్యక్రమాలు జిల్లా అన్ని దేశాలు ఎన్షోర్ చేస్తున్నారు. ఇందాక పెద్దలు ఓ మాట చెప్పారు, మీరు విన్నారో లేదో, రాజమౌళి గారు. ధర్మం అంటే ఏంటమ్మా? కలిసి పనిచేయటం. ఓకే, థ్యాంక్ యూ. మీరు చాలా శ్రద్ధగా వింటున్నారు. చాలా అది కనుక్కోవడానికే మాట చెప్పాను. నలుగురు కోసం జీవించిన వాడికి గుర్తింపు ఉంటుంది,
తన కోసం జీవించిన వాడికి కూడా గుర్తింపు ఉంటుంది, కానీ నాశనం అవుతారు. ఉదాహరణకి మన భారతీయ సంస్కృతిలో రాముడు, రావణుడు. రాముడు నలుగురు కోసం జీవించి ఈ రోజు వరకు కూడా మనం అందరితో పూజింపబడుతున్నాడు. అదే రావణుడు తన కోసం తాను జీవించి ఈయాటికి కూడా మనందరి చేత విమర్శించబడుతున్నాడు. కాబట్టి ఇందాక మరి సార్ ఒక పాట పాడారు మంచిగా, ధర్మం కోసం జీవించండి, సమాజం కోసం జీవించండి అని. అట్లా మనం ధర్మం కోసం, సమాజం కోసం జీవించినప్పుడు అబ్దుల్ కలాం లాంటి ఉన్నత వ్యక్తులుగా మనం ఎదుగుతాం. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధ వహించి ఈ 2 రోజుల కార్యశాలలో అన్ని మంచి విషయాలు నేర్చుకొని పైకి ఎదిగి మీ ఇంటికి, మీ కుటుంబానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చి గొప్పవాళ్ళు కావాలని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. 10వ తరగతి వరకు వచ్చిన విద్యార్థులు అందరూ కూడా క్విజ్ సంబంధించి నేర్చుకోవడం వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ కింద హాల్ ఉంది కదా, ఈ హాల్లో లోపలికి వెళ్ళి కూర్చోవాలి. అందరూ కూడా అక్కడ కూర్చున్న తర్వాత విషయం చెప్తారు. నేను చెప్పింది ఇప్పుడే వెళ్ళకూడదు, చెప్పిన తర్వాత వెళ్ళండి. తర్వాత ఆ ఎస్ఐ రైటింగ్, వ్యాసరచన రాయడం ఎలా, ఆ విషయాన్ని నేర్చుకోవడానికి ఎవరైతే వచ్చారో అన్ని తరగతుల వాళ్ళు మొదటి అంతస్తులో వెళ్ళగానే ఇటువైపు సైన్స్ రూమ్ అని ఉంటుంది, ఆర్యభట్ట నిలయం మెట్లెక్కగానే ఇటువైపు ఉంటుంది, ఆ గదిలో కూర్చోవాలి అన్ని తరగతుల వాళ్ళు కూడా. తర్వాత డ్రాయింగ్ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు, చిత్రలేఖనం, వాళ్ళు మొదటి అంతస్తులో వెళ్ళగానే సార్ సివి రామన్ నిలయం అని ఉంది, ఆ డ్రాయింగ్ కోసం వచ్చిన వాళ్ళు అందరూ కూడా అన్ని తరగతుల వాళ్ళు కూడా ఆ గదిలో కూర్చోవాలి. తర్వాత నృత్యం, అన్ని రకాల నృత్యాలు అంటే కూచిపూడి నృత్యం కానీ, భరతనాట్యం కానీ, ఇతర అన్ని రకాల నృత్యాలకు సంబంధించి నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ తర్వాత రూమ్ ఉంది మొదటి అంతస్తులోనే. ఏదమ్మా రాణి జగదీష్ చంద్రబోస్ నిలయం అని ఉంటుంది, ఆ రూమ్లో కూర్చున్నారు అన్ని తరగతుల వాళ్ళు కూడా. దాని పక్కనే రుద్రమ నిలయం ఉంది, అక్కడ జానపద నృత్యం నేర్చుకోవడానికి, ఫోక్ డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు ఆ పక్క గదిలో ఉండాలి, అంటే అన్ని తరగతుల వాళ్ళు కూడా. తర్వాత సంగీతము, పాటలు, తర్వాత గేయాలు, సంగీతాలకు సంబంధించి సంగీతం నేర్చుకోవడానికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చివరి రూమ్లో కూర్చోవాలి. 1వ అంతస్తులో చివరి రూమ్ కన్నాద నిలయం ఉంటుంది అక్కడ, అంతే కదా. మొదట ప్రహేళిక, క్విజ్ సంబంధించిన విషయాలు నేర్చుకోవడానికి పాల్గొనడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా స్టాండప్, వాళ్ళందరూ కూడా ఈ హాల్లోకి వెళ్ళండి, మిగతా వాళ్ళు లేవద్దు, ఈ హాల్లోకి వెళ్ళి కూర్చోండమ్మా మీరంతా. దయచేసి వాళ్ళని తమ విభాగాల వారీగా ఆ గదుల్లోకి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. విభాగాల వారీగా మన నిర్వహణ సంబంధించిన ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విభాగాల దగ్గరికి ముందుగా వెళ్ళండి. The value of 125 whole power 1/3. The value of 125 whole power 1/3. 125. Question A. Question 1 now. 18. Words 5. Answer. 8 5. Next. B. A plus Kangaratu, A plus B plus C whole square. God. 2AB plus 2BC plus 2CA. God. The value of 65 into 65.
jump around. 7, 8, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 1, 2, 3, 4, 5, 6, 7. Hey, అందరూ కూడా రైట్ నుంచి లెఫ్ట్ సైడ్ కి రౌండ్ తిరగాలి. మీరు ఇటు సైడ్ తిరుగుతున్నారు. రెడీ కమాన్ గో. 1 2 3 స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 1, 2, 3, 4, 5, 6, 7, 8. 4 1 2 3 4 1 2 3 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 చూడండి వీడియో తీసుకున్నారు కదా. వెరీ గుడ్ బాగా ఆంజనేయ అయిందంతేనా మాకు చెప్పలేదు ఏం వేస్తున్నాడు చెప్పండి ఏ కార్యక్రమాలు చేస్తున్నాము వెరీ గుడ్ బాయ్ క్లాప్ హ్యాండ్స్ హరితహారం గురించి అతను చెట్లను వేస్తున్నాడు నేను చెట్లు వర్షం అన్ని వేయి క్లౌడ్స్ అవి వెరీ గుడ్ కాబట్టి మేఘాలు క్లౌడ్స్ మా పిల్లలకి దగ్గర నుంచి ఒకసారి రంజాన్ ఎవరు లేక చేశారు స్మృతి అవు ఆ పాప తినాలి ఒకసారి వెరీ గుడ్ వర్షం పడుతున్నప్పుడు సూర్యుడు వస్తాడు నాని అవేంటి అర్థమైంది కదా. పర్యావరణాన్ని ఎందుకు రక్షించాలి మనకి ఎందుకు రక్షించాలి చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని
ప్రకృతిలో ఉన్నాయి కాబట్టి పర్యావరణం అంటే ప్రకృతే కదా. ప్రకృతిని మనం కాపాడాలి. ప్రకృతిని మనం కాపాడామంటే మనం కాపాడుకున్నట్టే. ఎంబీబీఎస్ డాక్టర్లు అవసరంలే. మరి ఎంబీబీఎస్ డాక్టర్ మామూలు డ్రాయింగ్ చేసినట్టు చిన్న బొమ్మ వేయకూడదు, పెద్ద బొమ్మ వేయాలి. మంచి బొమ్మలు బెంచ్ దగ్గర ఇట్లా తెచ్చి పెట్టండి. మీరు వేసుకున్నట్టు అందులో చేసి కెమెరా